తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు టీఎస్ ఎక్స్ప్రెస్ లో చూద్దాం. పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి కొండపై మద్యం బాటిల్, గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి. కొండపై గల క్యూ కాంప్లెక్స్ లో ఉన్న బాత్రూమ్ లో ఓ లిక్కర్ బాటిల్ తో పాటు తినిపడేసిన గుట్కా ప్యాకెట్లు దొరికాయి. పోలీసుల నిఘా లోపం, ఆలయ అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఆలయ సిబ్బంది కొండపైకి విధుల్లోకి వచ్చే ముందు మద్యం సేవించారని భక్తులు ఆరోపిస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆలయ దుకాణ సముదాయాల అద్దెల విషయంలో ఎండోమెంట్ అధికారుల పాత దేవాలయ కమిటీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అద్దెలు కట్టడం లేదంటూ దుకాణ సముదాయాలను తమ ఆధీనంలోకి అధికారులు తీసుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిపల్లిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను శాసనసభ స్పీకర్ పరామర్శించారు. అనంతరం డాక్టర్తో వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ లో సుందర్ అనే వ్యక్తి ధర్నా చేశాడు. బొమ్మన్దేవపల్లి చౌరస్తాకు చెందిన ధోలి, సుందర్ పిల్లలు రాంప్రసాద్, హరిప్రసాద్, అస్మిత ప్రైమరీ స్కూల్లో చదువుతున్నారు. అయితే స్కూల్లో టీచర్ ముగ్గురికి కలిపి 4500 చెల్లించాలని అడిగారు. దీంతో సుందర్ మండల విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. సదరు ఉపాధ్యాయురాలి భర్త తన భార్య ఉద్యోగం తొలగించడానికి ప్రయత్నిస్తున్నారంటూ సుందర్పై రోడ్డుపైనే దాడి చేశాడు. స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు మరవలేనివని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మున్నూరు కాపులకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని మున్నూరు కాపు సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర జనాభాలో 24% పైగా ఉన్న మున్నూరు కాపు సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు అధ్యక్షుడు కొండా దేవయ్య. మంత్రివర్గ విస్తరణలో 2 మంత్రి పదవులను తమ సామాజిక వర్గానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ ఉప ప్రధాని దివంగత బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.